fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है। రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత కస్టడీ పొడిగింపుపై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. అలాగే ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు లాయర్లు. అలాగే మెడికల్ రిపోర్ట్ ఇవ్వడం లేదంటూ కవిత తరపున లాయర్లు పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే తనకు హై బీపీ ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే వైద్య పరీక్షల రిపోర్ట్ ఇవ్వాలంటూ కోరారు. రాజకీయ కుట్రతో కేసు పెట్టారంటూ ఇది అక్రమ కేసు, అక్రమంగా అరెస్ట్ చేశారు, న్యాయ పోరాటం చేస్తామంటూ ఏడాది క్రితం నుంచి అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారంటూ కవిత వ్యాఖ్యానించారు. अरे किनारे हो जाओ भाई। రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత కస్టడీ పొడిగింపుపై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. అలాగే ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు లాయర్లు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కస్టడీ ముగిసిన తర్వాత కవితని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే రద్దు చేశారు. అయితే ప్రధానంగా ఈడీ దాఖలు చేసినటువంటి రిపోర్ట్ లో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల్లో చాలా స్పష్టంగా ఈడీ అధికారులు కొన్ని విషయాలు చెప్పినట్టుగా సమాచారం అయితే ఉంటుంది. కవిత తమ ఇంటరాగేషన్ కు సంబంధించి ఏ మాత్రం కూడా సహకరించడం లేదు, ఏ క్వశ్చన్స్ అడిగినా గానీ వాటిని దాటవేసే ప్రయత్నం చేస్తుంది అంటూ ఈడీ అధికారులు కోర్టుకు తెలిపినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే కవిత మాత్రము తన పిటిషన్ మరొక విషయాన్ని అయితే కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తిగా కూడా అంటే తనకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఏదైతే ఉందో ఆరోగ్య పరిస్థితికి సంబంధించి రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఆ రిపోర్టును ఇంకా కూడా సమర్పించలేదు. డెఫినెట్ గా తన మీద జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అంతా వీటన్నిటి కూడా న్యాయపరంగానే మళ్ళీ నేను పోరాటాను, న్యాయపరంగానే మొత్తం ముందుకెళ్లి ఎదుర్కొంటాను అంటూ కవిత తన పిటిషన్ లో పెట్టుకున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రతోనే కేసును నమోదు చేశారు, రాజకీయ కక్షతోనే ఇదంతా చేశారు. ఇది అక్రమ కేసు, అక్రమంగా తనను అరెస్టు చేశారు. న్యాయపరంగా ఎంత దూరమైనా సరే నేను పోరాడతాను, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఏడాది క్రితం అడిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు? రాజకీయంగా ప్రధానంగా ఒక కుట్ర కోణాన్ని పెట్టుకుని తన మీద ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్య చేపడుతున్నారంటూ కూడా కవిత కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. అక్కడ మీడియాతో వెళ్ళేటప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాటల్లో కూడా అదే విషయము, అదే వెళ్తున్నప్పుడు కూడా మీడియాతో కూడా అదే విషయం చెప్పింది. తన మీద కావాలని వ్యవహారాలన్నీ కూడా నడుపుతున్నారు, ఒక కుట్ర కోణాన్ని తన మీద ప్రయోగిస్తున్నారు తప్ప ఇందులో ఎక్కడ ఎటువంటి నిజం లేదు. జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతుందో ఈ లిక్కర్ స్కామ్ లో కూడా ఏ మాత్రం నిజం లేదు, కావాలని ఆరోపణలన్నీ చేస్తున్నట్టు కూడా కవిత చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఒకటే, ఈ కవితకు సంబంధించినటువంటి కస్టడీ ఏదైతే ఉందో కస్టడీ ఇప్పుడు ఈ రోజుతో ముగిసింది కాబట్టి తమ కస్టడీకి మళ్ళీ ఇవ్వాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద రెండు వైపుల వాదనలు, అంటే కవిత తరఫున వాదనలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున వాదనలు ఏవైతే ఉంటాయో ఆ రెండు వాదనలు విన్నటువంటి ధర్మాసనము తీర్పునైతే రిజర్వ్ చేశారు. తీర్పుకు సంబంధించి ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు, మళ్ళీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు కస్టడీకి ఇవ్వబోతున్నారా, లేకపోతే కస్టడీ సమయం ఏదైతుందో ముగియడంతో ఇక ఆమెను జైలుకు తరలించాలని ఆదేశాలు ఇస్తారు. అది ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే కవితను తమ కస్టడీకి తీసుకున్నాక కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే ఉంచారు. సో జైలుకు ఎక్కడ కూడా తరలించలేదు, కార్యాలయంలోనే ఉంచి ఆమెకు అక్కడే మొత్తం విచారణ ఏదైతుందో విచారణ ప్రక్రియను అంతటి కూడా కొనసాగించారు. కాబట్టి ప్రస్తుతం కూడా ఇప్పుడు కోర్టు ఆదేశాల కోసమే రెండు వైపులు, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదేవిధంగా కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు ఇద్దరు కూడా
వేచి చూస్తున్నారు. తీర్పు రిజర్వ్ లో ఉంది కాబట్టి ఈ రోజు కస్టడీ ముగిసింది కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ రోజు సాయంత్రానికైతే ఒక తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ తీర్పులో ఒకవేళ ఈడీ అడిగినట్టుగా మళ్ళీ ఈ ఈడీకే కస్టడీకి ఇస్తే మాత్రం మరికొన్ని రోజుల పాటు మరొక 4-5 రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి ఇస్తే మళ్ళీ ఈడీ కార్యాలయంలోనే కవిత నుంచి అధికారులు విచారించబోతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఈడీ అధికారులు అడుగుతున్నట్టుగా కస్టడీకి ఇవ్వకపోతే మాత్రము మా ఆమెను మళ్ళీ జైలుకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఏమైనప్పటికీ మొత్తానికైతే కవిత తన కోర్టుకు హాజరైనప్పుడు కవిత అక్కడ కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు మీడియా అక్కడే ఉంది. మీడియాతో కూడా ఆమె మాట్లాడుతూ కూడా పూర్తిగా తన మీద ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ కూడా ఆమె కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆమె ఎందుకంటే 4 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండడం, కస్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆమె ఇప్పుడు మళ్ళీ బయటికి రావడము, బయటకు వచ్చి మళ్ళీ ఈడీ అధికారులు తమ కస్టడీ కావాలని అడగడం, వీటన్నిటి నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈడీకి కస్టడీకి ఇవ్వబోతున్నారా లేకపోతే జైలుకు తరలించబోతున్నారా అనేది ఇప్పుడు కీలకంగా మారినటువంటి విషయము. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు సాయంత్రానికి రౌస్ అవన్నీ కోర్టు తీర్పు వెల్లడించబోతుంది. ఇప్పటికే 2 వైపుల వాదనలు ఏవైతున్నాయంటే ఈ కవిత తరపున వాదనలు వినిపించడం అంటే ప్రధానంగా కవిత తరపున వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలలో చాలా రైట్, థ్యాంక్ యూ మధు. Sir, we're going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। Sir, we're going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। Sir, we're going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। Sir, we're going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను హాజరుపరిచారు ఈడీ అధికారులు. అలాగే కస్టడీ కూడా మరొక 3 రోజులు పొడిగించారు. ఇక ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు లాయర్లు. మెడికల్ రిపోర్ట్ ఇవ్వడం లేదంటూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. తనకు హై బీపీ ఉందని అలాగే పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక వైద్య పరీక్షల రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. అలాగే రాజీ కుట్రలో భాగంగా కేసు పెట్టారంటూ ఇది అక్రమ కేసు అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. ఇక న్యాయపరంగా పోరాడతామని ఏడాది క్రితం నుంచి అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు.
Sir, fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। Sir, fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। Sir, fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। కవితకు మరొక 3 రోజులు కస్టడీ పొడిగించింది. అలాగే 4 స్టేట్మెంట్స్ గురించి అడిగామన్నారు ఈడీ. అలాగే కిక్ బ్యాక్స్ గురించి అడిగామన్నారు. అలాగే 100 కోట్ల ముడుపుల్లో కవితది కీలక పాత్ర అంటూ ఈడీ ప్రస్తావించింది. అలాగే ఆమె మొబైల్ డేటాను డిలీట్ చేశారంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు. మరొకవైపు కేసులో ఉన్న మరికొన్ని అంశాలకు కూడా విచారణ జరపాలంటూ ఈడీ పేర్కొంది. అలాగే డాక్టర్ల సూచనతో కవితకు మెడిసిన్ అలాగే డైట్ ఇస్తున్నామన్నారు. అలాగే కస్టడీ పూర్తయిన రోజే పిటిషన్ పై విచారణ జరపాలంటూ తెలియజేశారు. अरे किनारे हो जाओ भाई। Sir, fight it out. It is a political case. It is a fabricated case. It is a false. वो उसका कपिल सिब्बल अभी का वो है अरे किनारे हो जाओ भाई। రావస్ ఎవెన్యూ కోర్టు కవితకు మరొక 3 రోజులు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కవిత తరపున వాదనలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున వాదనలు, 2 వాదనలు విన్నటువంటి ధర్మాసనం తీర్పునైతే రిజర్వ్ చేసింది. రిజర్వ్ చేసినటువంటి తీర్పును కాసేపు క్రితమే న్యాయమూర్తి చదివి వినిపించారు. 3 రోజుల పాటు అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినటువంటి 4 రోజులు కాకుండా 3 రోజుల పాటు అనుమతిస్తూ కస్టడీ ఏదైతే ఈడీ అధికారులు 4 రోజులు కావాలని అడిగారో 4 రోజులు కాకుండా 3 రోజులు కవితను కస్టడీకి ఇస్తున్నట్టుగా అయితే కాసేపు క్రితమే పర్మిషన్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి కస్టడీ గానీ ఈసారి చూడవచ్చు. సెకండ్ టైం కవితను మళ్ళీ కస్టడీకి ఇచ్చారు అంటే డెఫినెట్ గా కవితను అదే విధంగా కేజ్రీవాల్ వాళ్ళిద్దరినీ కూడా ఒకరినొకరు ఎదురుగా కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేయడానికి, దర్యాప్తుకు సంబంధించినటువంటి కేసులో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించడానికి ఇక పైన వీళ్ళిద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించబోతున్నారా అనే అనుమానాలు అయితే లేకపోలేదు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడము, ఆ తర్వాత తమ కస్టడీ కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం మనం చూసాం. అయితే ఈ రోజుతో కవిత కస్టడీ పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోతున్నటువంటి నేపథ్యంలోనే కవితకు మరొకసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు అడిగిన
తర్వాత కానీ 4 రోజులు అడిగితే 3 రోజుల పాటు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలోనే రానున్న 3 రోజుల పాటు అంటే రానున్న 3 రోజుల పాటు కవితను విచారించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారబోతుంది. ఈసారి కవిత ఒక్కటినే కాకుండా కేజ్రీవాల్ కూడా ఇంక్లూడ్ చేసి విచారించబోతున్నారు ఈడీ అధికారులు. రైట్, థ్యాంక్ యూ మధు. वो उसका कपिल सिब्बल अभी का वो है